మన ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని చూస్తే మనసు ఆశ్చర్యంతో నిండిపోతుంది, మరికొన్ని చూస్తే భయం కలిగిస్తాయి. మన భూమి మీద కొన్ని మూలలు అలాంటివి ఉన్నాయి. అక్కడికి వెళ్తే మనం ఈ లోకానికి చెందినవారము కాదు అనిపిస్తుంది. ఏదో మరొక డైమెన్షన్లోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. ఎక్కడో నీరు ఎరుపు రక్తంలా ప్రవహిస్తోంది. ఎక్కడో భూమి తనంతట తాను చీలి నరక ద్వారాన్ని తెరుస్తోంది. ఎక్కడో చెట్లు అసాధారణ కోణాల్లో వంగి పెరుగుతున్నాయి. ఎక్కడో సముద్రం కింద మొత్తం ఒక నగరం దాక్కుని ఉంది. అవును స్నేహితులారా, మీరు సరిగ్గా విన్నారు. ఒక పూర్తి నగరం. దాన్ని కాలం మరచిపోయింది, కానీ దాని రహస్యాలు ఇప్పటికీ జీవించి ఉన్నాయి. ఈ ప్రపంచంలోని 7 అత్యంత రహస్యమైన అద్భుతమైన ప్రదేశాల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఇవి చూసిన తర్వాత మీరు ఆలోచిస్తారు, ఈ భూమి మీద ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో అని. స్నేహితులారా, మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, తద్వారా మా కొత్త వీడియోలు మీకు తప్పకుండా తెలుస్తాయి. ఇప్పుడు వీడియో ప్రారంభిద్దాం. మొదటి స్థానంలో ఉంది షిచెంగ్ అండర్ వాటర్ సిటీ, చైనా. ఇది ఒక పూర్తి నగరం. రోడ్లు, ఇల్లు, ఆలయాలు, గంటల టవర్లు, చెక్కబడిన రాతి గేట్లు అన్నీ ఉన్నాయి. అన్నీ దాదాపు అలాగే ఉన్నాయి. కాని ఒకే తేడా, ఈ మొత్తం నగరం నీటి కింద 40 మీటర్ల లోతులో నిద్రపోయింది. దీన్ని లయన్ సిటీ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ సింహాల విగ్రహాలు చాలా ఉన్నాయి. ఈ నగరం చరిత్ర దాదాపు 1400 సంవత్సరాల పాతది. ట్యాంగ్ డైనాస్టీ కాలంలో 621 ఏడీలో నిర్మించబడింది. ఒకప్పుడు ఇది చాలా రద్దీగా ఉండే వాణిజ్య కేంద్రం. 265 ఆర్చ్వేలు, 5 సిటీ గేట్లు ఉన్నాయి. సాధారణంగా చైనా నగరాలకు 4 గేట్లు ఉంటాయి, కానీ ఇక్కడ 5 గేట్లు ఉండటం ప్రత్యేకత. 1959లో చైనా ప్రభుత్వం షినాన్ నదిపై హైడ్రోఎలక్ట్రిక్ డ్యాం నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం మొత్తం షిచెంగ్ ప్రాంతాన్ని నీట ముంచేసింది. అలా కియాంగావో లేక్ ఏర్పడింది. దాదాపు 30,000 మంది ప్రజలను స్థానభ్రంశం చేశారు. ఒక రాత్రికే ఈ అందమైన నగరం నీటి కిందికి వెళ్ళిపోయింది. 2001లో డైవర్లు మళ్లీ దీన్ని కనుగొన్నారు. నీటి కింద వారు చూసినది ఆశ్చర్యకరంగా ఉంది. గోడలు ఇప్పటికీ నిలబడి ఉన్నాయి. డ్రాగన్లు, సింహాల విగ్రహాలు అలాగే ఉన్నాయి. నీటి లోపల ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల కోత ఏమీ జరగలేదు. భవనాలు, మెట్లు, కార్వింగ్స్ అన్నీ పూర్తిగా సంరక్షితంగా ఉన్నాయి. కొందరు డైవర్లు లోపలికి వెళ్తే పాత గంట మోగినట్టు శబ్దం వినిపిస్తుందని, ఏదో పురాతన ఆలయం తమను పిలుస్తున్నట్టు అనిపిస్తుందని చెబుతారు. కొందరు నీటి లోపల ఒక ఫాగ్ లాంటి ఎనర్జీ ఫీల్ అవుతుందని, నగరం ఇప్పటికీ జీవించి ఉన్నట్టు అనిపిస్తుందని అంటారు. ఇప్పుడు దీన్ని ఈస్ట్ ఆఫ్ అట్లాంటిస్ అని పిలుస్తారు. కాలం ఆగిపోయిన ఒక నగరం, నీటి లోపల ఒక టైం క్యాప్స్యూల్లా ఉంది. ఇది చూసిన వారికి పాత చైనా జీవితం ఎలా ఉండేదో స్పష్టంగా అర్థమవుతుంది. రెండో స్థానంలో ఉంది బ్లడ్ ఫాల్స్, అంటార్కిటికా. ఈ మహాఖండం మొత్తం బరువుతో కప్పబడి ఉంటుంది. ఎక్కడ చూసినా తెలుపు మాత్రమే కనిపిస్తుంది. గాలి అంత వేగంగా వీస్తుంది, మనిషి ముఖం రాయిలా మారిపోతుంది. కానీ ఈ తెల్లని ఖండం మధ్యలో టేలర్ గ్లేషియర్ దగ్గర ఒక అద్భుతం జరుగుతోంది. బరువు నుంచి ఎరుపు రక్తంలాంటి నీరు ప్రవహిస్తోంది. 1911లో జియాలజిస్ట్ థామస్ గ్రిఫిత్ టేలర్ దీన్ని కనుగొన్నాడు. మొదట అతను రెడ్ ఆల్గీ పెరిగింది అని అనుకున్నాడు. కానీ తర్వాత తేలిందేమిటంటే ఇది ఐరన్ రిచ్ సాల్టీ వాటర్. గ్లేషియర్ కింద దాదాపు 2 మిలియన్ సంవత్సరాల పాత సబ్ గ్లేషియర్ లేక్ ఉంది. అక్కడ సూర్యకాంతి ఎప్పుడూ చేరలేదు, ఆక్సిజన్ లేదు, ఉష్ణోగ్రత -10 డిగ్రీస్ సెల్సియస్ కంటే చాలా తక్కువ. అయినప్పటికీ ఆ లేక్ లోపల మైక్రో ఆర్గానిజమ్స్ జీవిస్తున్నాయి. ఇవి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో బ్రతకగలిగేలా అడాప్ట్ అయ్యాయి. ఈ ఐరన్ రిచ్ నీరు గ్లేషియర్ బయటకు వచ్చినప్పుడు ఆక్సిజన్తో కలిసి రస్ట్ లాగా రియాక్ట్ అవుతుంది. అందుకే ఎరుపు రంగు వస్తుంది. ఇటీవలి అధ్యయనాల్లో ఐరన్ రిచ్ నానోస్ఫియర్స్ ఉన్నాయని తేలింది. ఇవి పురాతన మైక్రోబ్స్ నుంచి వచ్చాయి. నాసా సైంటిస్టులు ఇలాంటి లైఫ్ ఫామ్సే మార్స్ మీద కూడా ఉండవచ్చని అధ్యయనం చేస్తున్నారు. బ్లడ్ ఫాల్స్ రంగు ప్రతి సంవత్సరం కొద్దిగా మారుతుంది. కొన్నేళ్లలో డార్క్ రెడ్, కొన్నేళ్లలో క్రిమ్సన్ రెడ్. రాత్రి సమయంలో అంటార్కిటిక్ గాలి వీస్తున్నప్పుడు ఈ ఫాల్స్ దగ్గర నుంచి గర్లింగ్ సౌండ్ వస్తుందట. ఏదో లోపల జీవిస్తున్నట్టు, ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందట. ఇది కేవలం సైన్స్ ఆట కాదు, ఏదో భయానకమైన రహస్యం దాగి ఉన్నట్టు అనిపిస్తుంది. మూడో స్థానంలో ఉంది డెవిల్స్ కెటిల్ వాటర్ ఫాల్, మినెసోటా, అమెరికా. జడ్ సి ఆర్ మాగ్నెస్ స్టేట్ పార్క్లో బ్రూల్ రివర్ మధ్యలో ఉంది ఈ వాటర్ ఫాల్. బయట నుంచి చూస్తే సాధారణ వాటర్ ఫాల్ లాగే కనిపిస్తుంది. కానీ శ్రద్ధగా చూస్తే ఒక అసాధారణ విషయం తెలుస్తుంది. ఈ వాటర్ ఫాల్ 2 భాగాలుగా విడిపోతుంది. ఒక భాగం నీరు సాధారణంగా కింద పడుతుంది, మరొక భాగం నీరు ఒక డీప్ హోల్లోకి పడి పూర్తిగా అదృశ్యమవుతుంది.
లోకల్ ప్రజలు దీన్ని డెవిల్స్ కెటిల్ అంటారు. ఈ నీరు ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. ఏ స్ట్రీమ్, ఏ రివర్, ఏ అవుట్లెట్ ఏమీ కనిపించదు. సంవత్సరాలుగా సైంటిస్టులు ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ప్రయత్నించారు. డై వేశారు, పింగ్ పాంగ్ బాల్స్ వేశారు, జీపీఎస్ ట్రాకర్లు వేశారు, కానీ ఏ ఆబ్జెక్ట్ కూడా తిరిగి రాలేదు. 2017లో మిన్నసోటా డిపార్ట్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ దీన్ని సాల్వ్ చేసింది. నీరు హోల్లోకి వెళ్లి కిందికి మళ్లీ రివర్లోనే కలుస్తుంది. బలమైన అండర్ వాటర్ కరెంట్స్ వల్ల ఆబ్జెక్టులు చిక్కుకుని నాశనమవుతాయి. లావా ట్యూబ్ లేదా సబ్టరేనియన్ రివర్ కాదు, సింపుల్ హైడ్రాలజీ అని తేలింది. అయినప్పటికీ ఈ వాటర్ఫాల్ చూస్తే అసాధారణంగా అనిపిస్తుంది. సగం నీరు గాలిలో కరిగిపోతున్నట్టు ఏదో పోర్టల్లాగా అనిపిస్తుంది. నేచర్ ఒక రహస్యాన్ని ఇలా దాచి ఉంచింది. 4వ స్థానంలో మౌంట్ రొరైమా, సౌత్ అమెరికా, వెనిజులా, బ్రెజిల్, గయానా సరిహద్దులో ఉంది ఈ పర్వతం. ఇదొక టెపుయి ప్లాటో. దాదాపు 2 బిలియన్ సంవత్సరాల పాతది. ఫ్లాట్ టాప్ ఉంది. చుట్టూ 400 మీటర్ల ఎత్తైన నిటారు గోడలున్నాయి. ఎత్తు 2810 మీటర్లు. పైన ఉన్న ఈకోసిస్టమ్ పూర్తిగా భిన్నం. ఎక్కడా లేని ప్లాంట్లు, జంతువులు ఇక్కడే ఉన్నాయి. మిలియన్ల సంవత్సరాలుగా ఐసోలేటెడ్గా ఉండటం వల్ల ఇలా ఏర్పడింది. ప్రతిరోజు వర్షం పడుతుంది. క్లౌడ్లు చుట్టుముట్టి ఫ్లోటింగ్ ఐలాండ్లా కనిపిస్తుంది. పెమోన్ ట్రైబ్స్ దీన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. దేవతలు నివసించే చోటు అంటారు. లెజెండ్ ప్రకారం ఇది ట్రీ ఆఫ్ లైఫ్ స్టంప్. ఒకప్పుడు ప్రపంచానికి అన్ని ఫ్రూట్స్ ఇచ్చేది. సర్ ఆర్థర్ కానన్ డాయిల్ తన ఫేమస్ నవల ది లాస్ట్ వరల్డ్కు ఇందే ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. డైనోసార్లు ఇప్పటికీ ఉండవచ్చని కథలు. అక్కడికి వెళితే మరొక ప్లానెట్ మీదకు వచ్చినట్టు అనిపిస్తుంది. చుట్టూ మిస్ట్, మాస్, భయానక నిశ్శబ్దం. ఎక్కడో నుంచి ఎవరో చూస్తున్నట్టు ఫీల్ అవుతుంది. సైన్స్, మిథాలజీ రెండూ కలిసినా పూర్తి సమాధానమివ్వలేవు. దేవతలు తామే నిర్మించినట్టు అనిపిస్తుంది. 5వ స్థానంలో డోర్ టు ది గాడ్స్, పెరు. లేక్ టిటికాకా దగ్గర హయు మార్కా మౌంటైన్లో ఉంది ఈ రహస్య ద్వారం. ఒక సాలిడ్ రాక్ ఫేస్లో పర్ఫెక్ట్ రెక్టాంగులర్ డోర్వే కార్వ్ చేయబడి ఉంది. 7 మీటర్ల ఎత్తుంది. 1996లో దీన్ని డిస్కవర్ చేశారు. లెజెండ్ ప్రకారం ఇది దేవతల ద్వారం. ప్రాచీన ఇంకా పూజారి అమరు మెరు స్పానిష్ కాంక్వెరర్ల నుంచి తప్పించుకోవడానికి గోల్డెన్ డిస్క్తో ఈ డోర్ ఓపెన్ చేసి అదృశ్యమయ్యాడట. అప్పటి నుంచి ఇది ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ అని ప్రజలు చెబుతారు. కొందరు ట్రావెలర్లో ఈ డోర్ను తాకితే శరీరంలో ఎనర్జీ సర్జ్ ఫీల్ అవుతుందని, స్ట్రేంజ్ విజన్స్ కనిపిస్తాయని అంటారు. పురాతన సివిలైజేషన్లు, బ్రైట్ లైట్స్, జెయింట్ బీయింగ్స్ కనిపిస్తాయట. సైన్స్ దీన్ని రాక్ ఎరోజన్ అంటుంది, కానీ లెజెండ్స్ చాలా బలంగా ఉన్నాయి. లైట్నింగ్ పడినప్పుడు బ్లూ గ్లో కనిపిస్తుందట. ఏదో డార్మెంట్ పవర్ ఇప్పటికీ లోపల ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ డోర్ ముందు నిలబడినవాడు మారిపోతాడని, అదే మనిషిగా తిరిగి రాడని చెబుతారు. 6వ స్థానంలో క్రూకిడ్ ఫారెస్ట్, పోలాండ్. వెస్ట్ పమరేనియా రీజియన్లో గ్రిఫినో దగ్గర ఉంది ఈ చిన్న అడవి. దూరంగా చూస్తే సాధారణ పైన్ ఫారెస్ట్ లాగే కనిపిస్తుంది. కానీ లోపలికి వెళితే సుమారు 400 పైన్ చెట్లు 90 డిగ్రీల కోణంలో వంగి ఉన్నాయి. అన్నీ ఒకే దిశలో, నార్త్ వైపు వంగి తర్వాత మళ్లీ స్ట్రెయిట్ పైకి పెరిగాయి. 1930లలో ఈ చెట్లను ప్లాంట్ చేశారు. థియరీలు చాలా ఉన్నాయి. ఒకటి, ఫార్మర్స్ ఫర్నిచర్ లేదా బోట్ల కోసం ఇంటెన్షనల్గా వంచారు. మరొకటి, హెవీ స్నో స్టార్మ్ వల్ల సప్లింగ్స్ వంగాయి. మరొకటి, గ్రావిటీ అనామలీ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నాజీ ట్యాంక్స్ టెస్టింగ్ వల్ల అని కూడా ఒక థియరీ ఉంది. లోకల్ ప్రజలు ఈ అడవిని ఎన్చాంటెడ్ అంటారు. పురాతన ఎనర్జీ ఫీల్డ్ భాగమని, నేచర్ రూల్స్ వేరుగా ఉన్నాయని చెబుతారు. రాత్రి సమయంలో విస్పరింగ్ విండ్స్, షాడో ఫిగర్స్ కనిపిస్తాయట. ఇప్పటికీ ఈ చెట్లు ఎందుకు ఇలా వంగాయో ఎవరికీ తెలియదు. గాలి ఈ అడవి గుండా వెళుతున్నప్పుడు భూమి తన సీక్రెట్ దాచుకుంటున్నట్టు అనిపిస్తుంది. 7వ స్థానంలో బటాగాయికా క్రేటర్, సైబీరియా. దీన్నే గేట్వే టు హెల్ అని, నరక ద్వారం అని పిలుస్తారు. లోకల్ యాకుట్ ప్రజలు దీన్ని మెగా స్లంప్ కాదు, నరక ద్వారం అంటారు. ఇది 1 కిలోమీటరు పొడవు, 100 మీటర్ల లోతున్న మ్యాసివ్ సింక్ హోల్. ప్రతి సంవత్సరం మరింత పెద్దదవుతోంది. 1960లలో మ్యాసివ్ డీఫారెస్టేషన్ వల్ల మొదలైంది. చెట్లు కోసేసరికి భూమి ఇన్సులేషన్ పోయింది. పర్మాఫ్రాస్ట్ మెల్ట్ అయింది. భూమి లోపల నుంచి కుంగిపోవడం మొదలైంది. ఇప్పుడు సంవత్సరానికి 30 మీటర్ల వరకు విస్తరిస్తోంది. 35 మిలియన్ క్యూబిక్ మీటర్ల మట్టి కదిలింది. శాటిలైట్ నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. లోపల ప్రీహిస్టారిక్ యానిమల్ బోన్స్, వూలీ మ్యామత్ రిమైన్స్, 650,000 సంవత్సరాల పాత ప్లాంట్స్ బయటపడుతున్నాయి. ఇది భూమి టైం మెషీన్లా మారింది. లోకల్స్ దీన్ని భూతగ్రస్త చోటుగా భావిస్తారు. దగ్గరకు వెడితే గుర్రు శబ్దాలు వస్తాయట. భూమి లోపల నుంచి ఆత్మల అరుపులు వినిపిస్తాయట. క్లైమేట్ చేంజ్ వల్ల మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతోంది. గ్లోబల్ వార్మింగ్ను మరింత పెంచుతోంది. ఇది నేచర్ ఒక జీవించే వార్నింగ్ సైన్. మనం నేచర్తో ఆడుకుంటే భూమి నిశ్శబ్దంగా ఉండదు. ఆమె సమాధానమిచ్చినప్పుడు ఆ రూపం ఇలాంటిదే, నరక ద్వారం లాంటిది. స్నేహితులారా,
ఈ 7 రహస్య ప్రదేశాలు మన భూమి ఎంత అద్భుతమైనదో, ఎంత భయానకమైనదో చూపిస్తాయి. ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మీకు ఏ ప్రదేశం ఎక్కువ ఆశ్చర్యం కలిగించిందో కామెంట్లో చెప్పండి. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ఆల్లో ఉంచండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.